సుందరం మాస్టర్ మూవీ రివ్యూ. ఈ సినిమా ట్రైలర్, టీజర్ అండ్ ప్రమోషనల్ స్టఫ్ చూసి ఖచ్చితంగా ఇది కామెడీగా ఉండే సినిమా అనుకుని వెళ్ళాను. కానీ కామెడీతో పాటు మంచి లైఫ్ లెసన్స్ని ఎక్స్ప్లోర్ చేసే స్టఫ్ ఉంది ఈ సినిమాలో. ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు లైట్గా ల్యాగ్ చేస్తున్న ఫీల్ వస్తుంది, కానీ ఎప్పుడైతే మెయిన్ పాయింట్లోకి వెళ్తారో అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది సినిమా. ఇంట్రెస్టింగ్తో పాటు ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్న పాయింట్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి 2 సీన్స్ పడతాయి. పరుగులు పెడుతూ వెళ్లే మన సిటీ కల్చర్కి మన సుందరం మాస్టర్ వెళ్లే ఆ మిర్యాలమెట్ట అనే ఊర్లో ఎంత డిఫరెన్స్ ఉందనే విషయాన్ని అండ్ మనం ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటి అనే విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ని కూడా అందించే సినిమా ఈ సుందరం మాస్టర్. ఆ విలేజ్లో ఉన్న విలేజర్స్ ఒక అమాయకత్వం అండ్ వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకున్న విధానం చూస్తే అరే మనం ప్రాపర్గానే ఉంటున్నామా అనే డౌట్ని రేస్ చేయడంలో ఖచ్చితంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో ప్రాబ్లమాటిక్గా అనిపించేది ఎమ్మెల్యే క్యారెక్టర్ మన సుందరం మాస్టర్ని చూస్ చేసుకొని ఆ ఊరికి పంపించిన కాజ్ ఏదైతే ఉందో ఆ కాజ్ అండ్ తన ఒక మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా అనిపించదు అండ్ ఆ స్టోరీ కూడా ప్రాపర్గా ఫినిష్ అయినట్టుగా అనిపించదు. వీళ్ళ మెయిన్ పాయింట్ వేరేది అయినా కూడా ఆ స్టోరీని స్టార్ట్ చేశారు కాబట్టి మనకు ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చినట్టుగా అనిపించదు. అండ్ దాంతోపాటు ఈ సినిమా పేజింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫాస్ట్ పేస్ మూవీస్ అలవాటే ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇంకా సెకండ్ హాఫ్లో ఈ కామెడీ ఎలిమెంట్ అనేది చాలా తగ్గిపోవడంతో కామెడీని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు సెకండ్ హాఫ్లో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకుంటే హర్ష గారు అయితే ఇరగ్గొట్టు అవతలేశారు అండ్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సూట్ అనిపించింది. ఇంకా దివ్య గారు అండ్ ఆ విలేజర్స్ అందరూ వాళ్ళ రోల్కి తగ్గట్టు బాగా చేశారు. టెక్నికల్గా కూడా సినిమా బాగానే అనిపించింది. మనకి పెద్దగా కంప్లైంట్స్ ఏమి ఉండవు. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ వర్షం పడుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆ సాంగ్ చాలా బాగా అనిపించాయి. కొన్ని సీన్స్లో మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది సినిమాకి, సీన్స్ని ఎలివేట్ చేయడానికి అండ్ ఎన్హాన్స్ చేయడానికి. ఒక మంచి లైఫ్ లెసన్ని వింటూ లైట్గా ఎంటర్టైన్ అవుతూ అలా టైంపాస్ చేసేయాలి అనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అదే ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంటే ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెటారికల్గానే ఉంటుంది సినిమా అనుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. బ్యాడ్ లాంగ్వేజ్, వైలెన్స్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఖచ్చితంగా ఫ్యామిలీతోని పిల్లలతోని చూసేయచ్చు. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమా పిక్చర్.